ఏంటంటే చావు రాసిన ఆ పల్లవికి చావు రావట్లేదు. మనకి చావు దగ్గరకొచ్చి పరిచయమై వెళ్ళిందేంటంటే? ఆ దోషం అసలు దాని మీద పనిచేస్తుందా మన మీద పనిచేస్తుందా అని డౌట్ గా ఉందా ఆంటీ? ఏంటి, కరెంట్ షో కొట్టించి నన్ను చంపేద్దాం అనుకున్నారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీ అబ్బాయి జాతకంలో దోషం ఉంది కదా, ఆ దోషం ప్రకారం ఫస్ట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి చనిపోతుంది కదా. ఆ దోషం నన్ను తీసుకెళ్లిపోతుందనుకున్నారు. అది లేట్ అవుతుందని చెప్పి మీరే పంపించేయాలని ట్రై చేస్తున్నారు, అంతేగా? దోషమేంటి గండమేంటి? నటించకు చెల్లి, నాకంతా తెలుసు. కాలేజ్ దగ్గర నుంచి మీ ముగ్గురు స్వామీజీని కలవడానికి మీరు బయలుదేరి వెళ్ళినప్పుడే వెనకాల నుంచి ఫాలో చేశాను. నేనక్కడికొచ్చాను. స్వామీజీతో మీరు మాట్లాడింది, స్వామీజీ మీతో చెప్పింది మొత్తం విన్నాను. నాకు మొత్తం అంతా తెలిసిపోయింది అత్తయ్య గారు. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది వింటే మీరు షాక్ అవుతారు తెలుసా? ఏంటది? మీ అబ్బాయి జాతకంలో ఉన్న గండం మాట నిజమే, దోషం మాట నిజమే. ఆ దోషం ప్రకారం తను ఫస్ట్ పెళ్లి చేసుకున్న మొదటి భార్య చచ్చిపోతుంది. మీ అబ్బాయికి నేను మొదటి భార్యని కాదు, రెండో భార్యని. రెండో భార్య? అదేంటి? ఆ అదే ఇక్కడ ట్విస్ట్. కానీ చిన్నతనంలోనే అనుకోకుండా చరణ్ వేరే అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. దురదృష్టవశాత్తు అప్పటికే ఆ అమ్మాయి అనారోగ్యంతో ఉండడంతో చనిపోయింది. సో అలా మీ అబ్బాయి జాతకంలో ఉన్న దోషం పోయింది. సో ఇప్పుడు నేను తనకి రెండో భార్యనేగా. నాకే దోషాలు ఉండవు, ఎలాంటి ప్రమాదాలు ఉండవు. మీ అబ్బాయి జాతకంలో దోషం ఉందని, దాంతో పెళ్లి చేస్తే నేను పోతాను అని చెప్పి గుడ్డి లెక్కలన్నీ వేసి, నేనంటే ఇష్టం లేకపోయినా మీరే మీ చేతులతో మీ అబ్బాయికిచ్చి దగ్గరుండి మాకు పెళ్లి జరిపించారు. ఇప్పుడు గండము లేదు, ఏమీ లేదు. గండాన్ని చిన్నప్పుడే కాకెత్తుకెళ్ళిపోయింది. మీ ఆశలన్నీ గోదాట్లో కలిసిపోయాయి. ఇక మీ అబ్బాయిని నన్ను వేరు చేయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. సూపరే! నాకు తెలియని విషయాన్ని కూడా నాకు తెలిసేలా చేశావు. సూపర్! కానీ నువ్వు తెలుసుకోవాల్సిందేంటో తెలుసా? ఏ గండం మీ ఇద్దరిని విడదీయలేకపోయినా ఈ సుమలత అనే గండం ఉన్నంత వరకు మీ ఇద్దరిని ఒక్కటి కానివ్వని. ఎలాగైనా సరే నా కొడుకు నుంచి నిన్ను దూరం చేసే తీరతాను. అది మీ కల. మీ అబ్బాయికి నేనంటే ఇష్టం లేదు. ఏదో ఒకటి చేసి మీ ఇద్దరిని దూరం చేస్తానని మళ్ళీ రెండోసారి గుడ్డి లెక్కలు వేస్తున్నారు. లెక్కలన్నీ నేను తారుమారు చేస్తానుగా. మీ అంచనాలకు అందనట్టు మీ అబ్బాయిని నేను మార్చి చూపిస్తాను. నేను లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే అది పల్లవితోనే అని మీ అబ్బాయి నోటితోనే చెప్పిస్తాను. చూద్దామే. తప్పకుండా చూస్తారు. పల్లవిని దెబ్బ కొడదామంటే మాకే రివర్స్ అయింది.
అటు బావగారి జాతకంలో గండం ఉండడం వల్లే తనకి పెళ్లి చేసినట్టు అన్నీ తెలిసిపోయాయి. పెళ్లి వల్ల దానికి నష్టం జరుగుతుందనుకుంటే మొత్తం లాభమే జరిగింది. అన్ని విధాలా నష్టపోయింది నేనే. ఏ బుద్ధి లేదా? మనుషుల్ని గుద్దేస్తున్నావు, కళ్ళు కనపడట్లేదా? ఎందుకు అక్షిత నేను అంటే అంత కోపం? కోపమేముంది? లేకపోతే ఏంటిది? నువ్వేదో ఆలోచనలో ఉండి నన్ను గుద్దేసి నేనే గుద్దానంటున్నావు. అయినా పర్వాలేదు. ఎందుకలా నన్ను చూస్తే నువ్వు ఇంతలా ఇరిటేట్ అయిపోతున్నావు? సరదాగా మాట్లాడదామంటే మాట్లాడవు, ప్రేమగా దగ్గరవుదామనుకుంటే దూరం అయిపోతావు. ప్రతి దానికి చిరాకు పడుతున్నావు. అసలు ఎందుకు ఇలా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు. చెప్పు అక్షిత. ఎందుకు అంటే నేనేదో మూడ్లో ఉన్నప్పుడు నువ్వు డిస్టర్బ్ చేస్తావు. లేదు, నీ మూడ్ ఎప్పుడూ డిస్టర్బ్గానే ఉంటుంది. ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు షాక్ కొట్టింది. ఆ టెన్షన్లో ఉన్నాను. వచ్చి ఓదార్చాలి కానీ నువ్విలా మాట్లాడుతున్నావు. కారణం అది కాదులే. నువ్వు చెప్పావు కదా, నాకంటూ ఏ గుర్తింపు లేదు, ఏ సంపాదన లేదు అని. నీ ఆలోచన అక్కడే ఉండిపోయింది. కానీ నీకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఏదో ఒకటి చేసి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. కానీ భార్యగా నువ్వు అడిగావు కాబట్టి ఖచ్చితంగా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాను. నా అంతట నేను సంపాదిస్తాను. కనీసం అప్పుడైనా నాతో ప్రేమగా ఉండు. నాకు అదే చాలు. ఏంటి వీడు ఇంత సీరియస్ అయిపోయాడు? చాలా ఫీల్ అయిపోయినట్టున్నాడు. పోనీలే, ఏదో సంపాదిస్తాను ఏదో చేస్తాను అంటున్నాడుగా. వీడా పనిలో ఉంటే కొన్నాళ్ళు ఈ గోల తప్పుతుంది నాకు. ఏంటి ఈయన నిన్నటి నుండి డల్గా ఉన్నారు? పల్లవి, ఏంటి పల్లవి, చూసుకొని నడవాలి కదా. అనుకోకుండా స్లిప్ అయ్యానమ్మా. ఏంటల్లుడు గారు, పక్కనే ఉండి కూడా తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఏ క్షణం ఏం జరుగుతుందో నాకేం తెలుసండి.